అందరికీ నమస్కారము. ఇయాల ఇక వరిలో పిండి చల్లుతామని వచ్చినాము. నిన్నటి వరకు వరి గల్చుడు పూర్తి అయింది. ఇక ఇయాల మందు చల్దామని వచ్చినాము. మందు కలిపినాము. ఇక మునుపు అయితే ఇట్లా తట్టలలో చల్లితే ఇట్లా చేతులకు బాగా తట్ట వజను పిండి వజను మొయ్యనికి చేతులు బాగా బరువు అయ్యేది. అందుకే ఇప్పుడు కొత్తగా ఒకటి సంచితోటి బ్యాగులాగా తయారు చేసి బ్యాగులో పోసుకొని చల్దామని తయారు చేస్తున్నాం. ఈ బ్యాగు ఇట్లా జబ్బకేసుకొని చల్లితే 2 జబ్బల మీద వెయిట్ ఉంటుంది. ఒక చెయ్యితోటి చల్లచ్చు. మనకు బాగా చెయ్యి బరువు అన్నది ఉండదు. ఇప్పుడు తట్ట వజను పిండి వజను మొయ్యాలంటే ఒక చెయ్యి మీదనే వెయిట్ పడి బాగా జబ్బ గుంజుతుంది. ఇదైతే బాడీ మీద ఉంటుంది, మొత్తం జబ్బల మీద. అందుకే బ్యాగు తయారు చేస్తున్నాం. చూడండి, ఇగో ఈ సంచి ఇట్లా బ్యాగు లాగా తయారు చేయాలంటే ఇట్లా కడి చేయాలి. ఇట్లా తయారు చేసి దీన్ని తిరమర తీయాలి. తిరమర తీసి ఇట్లా ఇవి చేతులు ఇళ్ళకెళ్ళి చేతులు అంగిలాగా తొడుక్కునేటట్టుగా చేతులకు కడి చేసుకోవాలి. ఇక్కడ తలకాయ గల్ల అట్టనికి ఇట్లా అంగిలాగా కడి చేసి ఇట్లా తట్టతోటి చల్లితే బాగా తట్ట బరువు మందు బరువు ఉంటుంది. ఇట్లా ఒడిలాగా ఈ సంచితోటి తయారు చేసుకొని మందు ఇంట్లో పోసుకొని
చల్లుకుంటే జర చెయ్యికి బరువు అన్నది ఉండదు. 2 చెయ్యిలు ఖాళీగా ఉంటాయి. ఈ జబ్బలకు నడుముకే ఉంటది. ఇది అంగిలాగా దీన్ని సంచిని కడిగేసి మంచిగా అంగిలాగా దొడుక్కున్నాం. ఇట్లా మీరు కూడా ఇట్లా దొడుక్కొని ఇట్లా చల్లితే మంచిగా ఉంటుంది. ఇట్లా అల్కగా 2 చెయ్యిలకు బరువు అన్నది ఉండదు. వేట అన్నది చెయ్యిల మీద పడది. మంచిగా రైతులకు ఇది అలకటి పని. ఇది తట్టతోటి చల్లితే ఈ జబ్బ వజను తట్ట మొయ్యాలి, పిండి మొయ్యాలి, ఈ జబ్బ గుంజుతుంది. ఏమన్నా బరువు ఏమన్నా పెడదామన్నా ఇది బురద పెట్టరాదు. అందుకే ఇది అయితే ఇక వీలైనంత ఇంట్లో పోసుకోవచ్చు. ఈ పిండి వజను తట్ట వజను మనం ఇంట్లో బురదల నడుచుడుకు బాగా ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బంది లేకుండా అలకగా ఉండాలంటే ఇట్లా మంచిగా ఈ సంచిని ఇట్లా కోసి అంగిలాగా దొరుకుకొని, ఇది వెనకట ఇత్తనాలు ఎడ్ల నాగన్లతో ఇత్తనాలు వేసినప్పుడు ఒడి కట్టుకుందరు. ఒడిలాగా ఈ సంచిని తయారు చేసుకొని ఇట్లా దొడుక్కొని ఇలా మందు పోసుకొని ఇట్లా చల్లుకుంటే మంచి అల్కగా ఉన్నది. ఇట్లా నడుచుడుకు ఎవరైనా చల్లచ్చు. ఇట్లా చిన్న పిల్లలకు అంచెలు చల్లచ్చు. అంత అల్కగా ఉన్నది. ఇది పెద్దోళ్ళకైనా పిల్లగాళ్ళకైనా శాతగాని వాళ్ళు కూడా ఇట్లా పోసుకొని ఇట్లా చల్లుకుంటే మంచిగా అల్కగా ఉన్నది. ఇట్లా తట్ట కన్నా మంచిగా ఉన్నది. ఇది ఇట్లా ఈ వీడియోకు మీరు సపోర్ట్ చేస్తే కొత్త కొత్త వీడియోలు ఇంకా తీసి మీకు పంపించగలుగుతాము. ఈ వ్యవసాయం గురించి తెలియని వాళ్ళకు అందరూ తెలుసుకోండి. మాకు ఈ వీడియోకు సపోర్ట్ చేయండి.